ఈ విస్తృత స్థాయి సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే సర్పంచ్ ఎలక్షన్ లో కొద్దిగా మీరు ఊహించినంత రాకపోయినందుకు పెట్టారా ఏంది అసలు మీ మీటింగ్ సమావేశం ఏంది అసలు? ఈరోజు ప్రధానమైన ఎజెండా మహాత్మా గాంధీ పేరును జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రామ్జీ పేరును ఒకటి పెట్టారు. దాంతోపాటు రానున్న మున్సిపల్ ఎన్నికలు కూడా దాని సమాయత్తం సందర్భం కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి కొన్ని ఎజెండాతో ఈరోజు సమావేశం నిర్వహించారు. మనం ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రామ్జీ పేరు పెట్టారు. మహాత్ముడి పేరునే కొనసాగించాలనేది కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ పిసిసి టిపిసిసి కూడా దాన్ని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి మహాత్మా గాంధీ పేరుతోనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించే ఇవాళ జనవరి 20 నుంచి 30 వరకు అన్ని జిల్లాల్లో, గ్రామాలలో, మండలాల్లో పెద్ద ఎత్తున రైతు కూలీలతోని, మహిళలతోని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఒక స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని అవమానం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఇలా శాంతి సందేశం ఇచ్చినటువంటి ఇవాళ మహాత్మా గాంధీని ఇవాళ అవమానపరిచే కార్యక్రమం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ అంశాలపైన మేము పెద్ద ఎత్తున ఈరోజు సమావేశంలో తీర్మానం చేసినాం. భవిష్యత్తులో కూడా మహాత్మా గాంధీ పేరును కానీ మహాత్మా గాంధీని అవమానిస్తే మాత్రం ఈ దేశంలో ఉండి గాంధీవాదులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇవాళ బీజేపీ అమిత్ షా మోడీ విధానాలను తిప్పికొడతామని కూడా హెచ్చరిస్తున్నాం. మరి ఫ్యూచర్ లో మేము నిజంగానే మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూసే ఛాన్స్ ఉందంటారా? ధీమా వ్యక్తం చేస్తారా? ఈ దేశంలో రానున్న 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కావచ్చు, భారత్ న్యాయయాత్ర కావచ్చు, అనేక యాత్రలు, పాదయాత్రలతోని దేశ ప్రజలందరినీ కదిలించారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈరోజు దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెట్టి ఇవాళ పేదల పొట్టగొడతా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఇవాళ మన అందరికీ తెలుసు, ఇవాళ ఆపరేషన్ కగారు పేరిట ఎంతమందిని ఇవాళ మాట్లాడేవారిని, ప్రజల పక్షాన నిలబడేవారిని అరెస్టులు చేసి ఈడీ పేరిట, సిబిఐ పేరిట అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నారు. కాబట్టి మోడీ, అమిత్ షా నిరంకుశ పాలనకు పాతర పెట్టి బొంద వేసి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. రానున్న 2029 ఎన్నికల్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం అనేది పక్కా. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనేది అంతకంటే 200% రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. మొన్న గెలిచినటువంటి సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ నాయకులను మొత్తం కాంగ్రెస్ లాక్కుంటుంది అని చాలా మంది చెప్తున్నారు. మీరేం చెప్తారన్న? ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గ్రామాలలో కావచ్చు ఎక్కడ కూడా అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ 12,000 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 9,000 మంది సర్పంచులు గెలిచారు. కాబట్టి రానున్న మున్సిపల్ కావచ్చు, జిఎంసీ కావచ్చు, అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు ప్రజలు ఇవాళ 6 గ్యారెంటీల పథకాలతోని ప్రజలకు న్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ ఒకవైపు మహిళలకు రవాణా అయినా, లేకపోతే సన్నబియ్యం అయినా, ఉచిత కరెంట్ అయినా, రైతు రుణమాఫీ అయినా కూడా, మహిళలకు ఇవాళ చేయుత అయినా కూడా అనేక ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రజల్ని ప్రభావితం చేయాలి. కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని కూడా మాకు ఆ విశ్వాసం ఉంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వైపు ప్రజలు ఉంటారని మీరు అనుకుంటున్నారా? రానున్న ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో ఇవాళ 3 కార్పొరేషన్లుగా ఎన్నిక కాబట్టినటువంటి సందర్భంలో 3 కార్పొరేషన్లు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మేయర్గా కైసవం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా, ప్రభుత్వం ద్వారా ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం ఉంది. అదేవిధంగా బాగా వినిపిస్తుంది ఖైరతాబాద్ లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అని అంటున్నారు. మీరు చెప్పండి, కాంగ్రెస్ అగ్రనేతగా నిజంగానే ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక రాబోతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఏ ఉప ఎన్నిక వచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. మేము దేనికైనా సిద్ధం. ఉప ఎన్నికలకు భయపడే అవకాశమే లేదు. ప్రజలు మాతోనే ఉన్నారు. ప్రజల విశ్వాసం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీతోనే, ప్రభుత్వంతోనే ఉంటారు. ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే కవిత గారు ఏడవడం జరిగింది. నాది ఆస్తుల పంపకం గొడవ కాదు, ఆత్మగౌరవం గొడవ అని చెప్పింది. సో మీరు ఎలా చూస్తారు, కాంగ్రెస్ నేతగా ఎలా చూస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి 10 ఏళ్లలో కవిత కూడా వాళ్ళ అవినీతిలో భాగమైంది.
వాళ్ళ ఆధిపత్యం కావచ్చు, కుటుంబ ఘర్షణలు కావచ్చు, రకరకాల ఉన్నటువంటి ఈక్వేషన్లు జరుగుతూ ఉన్నాయి. కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు, కేటీఆర్ జవాబు ఇవ్వాలి, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. కాబట్టి ఏదేమైనా ఒక ఆడపిల్లగా మనం గౌరవిస్తాం. కాబట్టి ఆమె పార్టీ పెడుతుందా లేకపోతే ప్రజలు ఉన్నారా అనేది వేరే విషయం. కాబట్టి ఇంకొక రాజకీయ పార్టీకి ఇక్కడ అవకాశం అయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలు మాతో ఉన్నారు. ఇంకొక 10 ఏళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉంటది. ఇవాళ అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మెయిన్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద అంటే ఒక నెగిటివ్ కామెంట్స్ ఏమొస్తుందంటే ఆ, తన పరిపాలన చాలా బాగున్నప్పటికీ కూడా తన పదజాలం ఏదైతే లాగల తొండలు ఇడిస్తామో, గుడ్లు వీకి గూట్లు ఆడతాము, ఇట్లా పదాలు ప్రజలకు అంటే అంత నచ్చట్లేవని చాలా మంది కామెంట్ కూడా పెడతారు. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు గతంలో కేసీఆర్ వాడిన భాషనే వాళ్ళకు ఆ భాషతోనే వాళ్ళకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఇక గలీజు భాషకు, ఇవాళ రోత భాషకు కేసీఆర్ ఆజ్యం పోశాడు. ఇవాళ అనేక ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు ఇక్కడ ప్రతిపక్షాలను కూని చేసి, ప్రతిపక్షాలను అనేక విధాలుగా అవమానం చేసి, అనేక విధాలుగా తన గలీజు భాషతో అవమానం చేశారు. అదే భాషను మళ్ళీ కేటీఆర్ కూడా పుణికిపుచ్చుకున్నాడు. కాబట్టి మాటకు మాటలాగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జవాబిస్తా ఉన్నారు. మేము ప్రతిపక్షాలు క్రమశిక్షణతో ఉండి పద్ధతిగా ఉంటే మేము పద్ధతిగా ఉంటాం, వాళ్ళు పద్ధతి తప్పితే మేము పద్ధతిగానే వ్యవహరిస్తాం. కాబట్టి ఏమంటారుగా గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నట్లాగా ఇవాళ వాళ్ళు మనుషుల్లాగా వ్యవహరించట్లేదు, పశువుల్లాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పశువులకు పశువుల్లాగానే సమాధానం చెప్పాలనేది మా యొక్క ఆలోచన. నేను కాంగ్రెస్ నాయకుడిగా మిమ్మల్ని అడిగి క్వశ్చన్ అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు వరకు హోమ్ మినిస్టర్ లేరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, ఎందుకని ఇంకెన్ని రోజులు పెడతారన్న? ఇప్పుడు ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేకపోతేనో, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతేనో, లేకపోతే పోలీస్ వ్యవస్థనో ఆగిపోలేదు. అంతకంటే గొప్పగా పనిచేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఏమైనా పరీక్షలు ఆగినాయా, లేకపోతే విద్యార్థులు ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఏమైనా పుస్తకాలు పక్కన పెట్టారా? అది అనేది ఒక సైక్లింగ్ వ్యవస్థ, నేను అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాష్ట్రంలో గత పాలకుల కంటే ఎక్కువ మేము ఇవాళ డ్రగ్స్ను కంట్రోల్ చేయగలిగినాం, నేరాలను కంట్రోల్ చేయగలిగినాం. ఇలా ఒక గతంలో ఫ్రెండ్లీ పోలీస్ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థని కూని చేశాడు. ఇవాళ మేము పోలీసులకు కూడా స్వేచ్ఛ ఇచ్చినాం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. ఇవాళ డ్రగ్స్ నగర రహితంగా ఈరోజు మార్చగలిగినాం. నేరాలు లేని, ఘర్షణలు లేని ప్రాంతంగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచగలిగినాం. కాబట్టి శాంతి భద్రతల అంశం కావచ్చు, ప్రజల భద్రత కావచ్చు, ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళకు భంగం కలగకుండా, ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అంశంలో విద్యార్థుల గత పాలకుల కంటే ఇవాళ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసినాం. యూనివర్సిటీలను ప్రక్షాళన చేసినాం, యూనివర్సిటీలకు నిధులు ఇవ్వగలిగినాం. ఇవాళ రియంబర్స్మెంట్ కావచ్చు, పరీక్షలు కావచ్చు, అనేక విధాలుగా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా కూడా అత్యంత భద్రతతో కూడినటువంటి పరీక్షలు పెట్టి ఇవాళ ప్రభుత్వ విద్య కావచ్చు, ఇవాళ ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేయగలిగింది. కాబట్టి అనేక మంది గురుకులాలను డెవలప్ చేయగలిగినాం, ప్రభుత్వ స్కూల్ని డెవలప్ చేయగలిగినాం. ఈ ప్రజా ప్రభుత్వంలో అది సాధ్యమని కూడా మేము కోరుతున్నాం. స్థానిక ఎలక్షన్లో సంపూర్ణమైనటువంటి మెజార్టీ వచ్చింది వాస్తవంగా, దానిలో సందేహం లేదు. రాష్ట్ర ప్రజానీకం అంతా ప్రజాపాలన గౌరవించింది. కాంగ్రెస్ సర్పంచులకు ఎక్కడికక్కడ విపరీతంగా గెలిచింది, దానిలో సందేహం లేదు. దానికి సందేహించడానికి ఏముందండి? ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుంది. ఇప్పుడు అట్లాంటి మరి సర్పంచులు కొంతమంది 9,000 మంది దాదాపు ఎన్ని గెలుస్తారు? 12,000 పైచిలుకున్నటువంటి సర్పంచులు. దానికి ఇప్పుడు తన పరిపాలనకు ఒక నిదర్శనం అది. వాస్తవంగా పథకాలు కూడా పెట్టినప్పుడు 1 by 1 ఇంప్లిమెంట్ జరుగుతుంటాయి, అవి క్రమేణా జరుగుతూనే ఉన్నాయి. సన్నబియ్యం అయితే హాబీలో లేదు. చూడండి, సన్నబియ్యం తను ఎంత మంచి ఆలోచన చేసిండ్రు. ఇటు రైతులు పండించడానికి అవకాశం అయింది, ప్రజలు తినడానికి కూడా మంచి అవకాశం దొరికింది. మరి ఇట్లాంటి క్రమంలో మరి అన్ని సీట్లు వస్తాయా? చాలా ఎప్పుడైనా రొటీన్గా ఒక పార్టీ అన్నప్పుడు మీటింగ్లు పెట్టుకుంటుంది, దాన్ని రివ్యూ చేసుకుంటుంటుంది. మళ్ళీ నెక్స్ట్ మనం ఎట్లా పోవాలి, ప్రజల్లోకి ఏం చేయాలి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, దట్ ఈస్ ద కామన్ ఆఫ్ మీటింగ్ పెట్టడానికి. దానిలో వేరే సందేహం లేదండి. గాంధీ పేరుని ఉపాధి మీద తీయడం వల్ల కాంగ్రెస్ కి ఏం ప్రాబ్లం వచ్చిందని చాలా మంది అంటున్నారు. అంటే రాంబాయి కూడా మంచి పేరు ఎందుకు అంత ఆరోపిస్తున్నారు అంటారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు గాంధీ పేరు అనేది, గాంధీ లేకపోతే మనం లేము ఈ భారతదేశ వ్యాప్తంగా. గాంధీ ముందుండే ఈ భారతదేశానికి స్వాతంత్రం తెప్పించిండు. అసలు గాంధీనే కాదు, మొత్తం భారతదేశాన్ని అమ్మేస్తారు ఈ బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఆ బట్టేబాజీ పార్టీ బీజేపీ అంటే వాస్తవంగా చూసిండ్రా? ఒక గాంధీని ఎవడన్నా, గాంధీ
మొత్తం దేశ విదేశాల్లో పేరున్నటువంటి ఒక మహా గొప్ప నాయకుడు, ఆదర్శవంతమైన నాయకుడు. కొల్లాయి గుడ్డ కట్టి నడుమించి చేతిలో కర్ర పట్టి స్వతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపించినటువంటి తెల్లదొరలను ఇక్కడ నుంచి పారద్రోలి మనకు స్వేచ్ఛావాయులు పీల్చిన ఈ సందర్భంగా మనం ఇలా ఉన్నామంటే గాంధీ త్యాగం ఎంతైనా ఉన్నది దాన్ని గమనించక గాంధీ బొమ్మ ఉంటే కాంగ్రెస్ అనుసంధానం ఉంటే మరి అప్పుడు జరిగింది వాస్తవం. అప్పుడు బీజేపీ పార్టీ ఉందా? బీజేపీ అంటే ఏంటిది, ఎక్కడున్నది? ఇవో మతతత్వ పార్టీని పట్టుకొని ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు. గాంధీని ఎవడైతే అవమానించుకుంటుండో అది మనమే అవమానించుకున్నట్టు, మన కంట్లే మనం వేలుపోల్చుకున్నట్టు. ఇది చాలా తప్పు చేస్తుండ్రు. ఇది దేశానికి అవమానకరం. గాంధీ ఫోటో తీసేయాలంటే అంటే గాంధీ ఫోటో ఉంటేనే అది అవుతుందా అని అనుకుంటారు. గాంధీ లేకపోతే ఏంటిది? భారతదేశానికి ఐడెంటిటీ ఏమున్నది చెప్పండి? ఇప్పుడు నోట్ల మీద గాంధీ ఉన్నది. ఎంత జాతిపితాన్ని గౌరవించుకుంటున్నాం. మహాత్మా గాంధీ అంటే ఏంటండి? ఎట్లా వచ్చింది మహాత్ముడు అని పేరు? తను పనిచేసిన దాంతో మహాత్మా గాంధీ అని పేరు వచ్చింది. ఆయనకు అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్. అట్లాంటి బిరుదు ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఎవడో చూపెట్టండి, ఎవరికైనా వస్తుంది? అట్లాంటి పని చేసేవాడు ఉన్నాడా? అట్లాంటి అవసరం ఉన్నదా? అమ్ముదామని చూస్తాను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. మోడీ గారు మీరు అసలు చాలా రాంగ్ చేస్తున్నారు. ఇట్లాంటి విషయాల పట్ల వ్యక్తులను గౌరవించుకోవడం లేదు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూసే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఒక యంగ్ ఉన్నాడు, డైనమిక్ ఉన్నాడు. వారసత్వం నుండి వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళ నానమ్మ కూడా ప్రధాని చేసింది, వాళ్ళ నాన్న ప్రధాని చేసిరు. వాళ్ళకి హక్కు ఉంటుంది. ఎన్నో ఆస్తులను ఈ దేశానికి త్యాగం చేసిరు స్వతంత్ర పోరాటానికి. ఈ భారతదేశం గొప్పగా ఉండాలని ఎన్నో నేను చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు దాన్ని ఏంటిది వాస్తవంగా టెక్నాలజీని పెంచింది. ఈ రోజు టెక్నాలజీ భారతదేశంలో ఎంత ముందుందంటే వారు ప్రధానిగా ఉన్నప్పుడు చేసినటువంటి మాత్రమే. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ ఆలోచన. ఒక మంచి విద్యావేత్త, చదువుకున్నోడు రాహుల్ గాంధీ గారు, గొప్పగా ఆలోచించే యంగ్ అండ్ డైనమిక్. ఇప్పుడు చూడండి, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒక పాదయాత్ర చేసినటువంటి ఇంతవరకు భారతదేశంలో ఎవరు కూడా ప్రజల సమస్యలు వినుకుంటూ క్షేత్రస్థాయిలో రోడెంబడి నడిచినటువంటి పరిస్థితి ఏ నాయకుడు కూడా చేయలేదు. మరి అటువంటి వారిని మనం గౌరవించి కాపాడుకోకపోతే ఎట్లా అండి? రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే. ఈ దేశానికి యువ నాయకత్వం అవసరమే. తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. దేశ ప్రజలంతా గమనించుకోవాలని అంటున్నాం మేము. అంతేకాకుండా చెప్పండి, క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే సర్పంచ్ గెలిచినటువంటి అందరినీ కూడా కాంగ్రెస్ లాక్కుంటుంది అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు? సర్పంచ్లను లాక్కునేది ఉంటే బీఆర్ఎస్ ఏం చేసింది అప్పుడు? బీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్టీ ఉన్నప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళిపోలేదు. అప్పుడు వాళ్ళు లాక్కున్నట్ట? మరి మీరు లాక్కుంటే వీళ్ళు లాక్కున్నట్టు అవుతుందా? అరే ప్రజలు ఎప్పుడైనా ఏముంటుంది అంటే ప్రభుత్వం ఉన్న దానికి ఇంత నిధులు పైసలు పనులు చేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అంటే ఎంత బాధ్యత ఉంటుంది? గెలిచినంత సంబరాన్ని కాదు కదా. వాళ్ళు ఏం చేయాలి? గ్రామం లోపల ఉన్నటువంటి శానిటేషను, నీటి వసతి, లైటింగు, ప్రజలకు ఏం అవసరం ఉన్నది అవన్నీ అవసరం ఉంటాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. అది అట్రాక్షన్ అవుతారు. అది వాళ్ళ ఇష్టం ఉంటుంది. కాబట్టి సర్పంచులను లాక్కోవడానికి తప్పు. ప్రజాప్రభుత్వంలో భాగంగా సర్పంచులు కూడా గెలిచిన వాళ్ళు గమనించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉంటే సర్పంచులను బాగా అవమానం చేసింది. గతంలో ఉన్నటువంటి సర్పంచులకు పనులు చేపించి పైసలు ఇవ్వకుండా ప్రాణాల మీదకి తెచ్చిపెట్టింది. అట్లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాను ఇవాళ? కేటీఆర్కి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? అసలు నీ ముఖం అద్దంలో చూసుకో. నీకు రాజకీయ నీకు లక్షణాలు ఉన్నాయా నీ ముఖంలో? నిన్నగాక మొన్న హౌలా అంటున్నావు రాహుల్ గాంధీని పట్టుకొని, సీఎం రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని హౌలా అని మాట్లాడతాను. అసలు నీ ముఖం నీది ఎట్లున్నది? నువ్వు రేవంత్ రెడ్డి గారు టైగర్ ముఖం ఒక చూడండి. ఆ ముఖంలో గమనించండి, కండ్లు, ఆయన ముఖ వర్చస్సు గమనించండి. ఒక టైగర్, ఒక పులిబిడ్డ. రాహుల్ గాంధీ ఒక సింహం ఫేస్ ఉన్నది. నీదేందా కేటీఆర్ కుక్క ముఖం లెక్క ఉంది. చెవులింత, మూతింత, ముక్కింత. నేను మంచిగా చూసుకో. కుత్తేగా సర్కా హై తుమారా ముఖ్ కుత్తాగా సర్కా హై. నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ? నువ్వు మాట్లాడడానికి రాహుల్ గాంధీ ఎక్కడా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడా? నువ్వేంటిది అసలు? నీకేం ఐడెంటిఫై ఉన్నది?
ఆ? ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా చాలా విధాలుగా మాట్లాడుతున్నాడు. కళ్ళు వీకి గోళీలు ఆడతాం, ఆ, తొండలు ఇడుస్తాం, లాగలు తొండలు ఇడుస్తాం. ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మరి? ఈ పదజాలం అనేది అసలు దానికి సందర్భం లేనిదే వాస్తవంగా చెప్తే. ఇది తెలంగాణలో ఉన్నటువంటి యాస భాష. ఇప్పుడు ఎవడన్నా ఏమంటాడు పని చేయనోడిని తెలంగాణలో, అరే వీడు తంతెలేవనోట గోక్తెలేస్తాడరా, వాడికి పని చేయనే శాత కాదు, తంతెనే లేవాడు లేస్తారా అంటారు. అది తెలంగాణలోటి మాండలికం అండి, అది భాష. అంతకుముందు కేసీఆర్ గారు కూడా మాట్లాడుతుండే, ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతుండే, ఎన్నో సామెతలు మాట్లాడుతుండే. ఈ తొండలు అనుడు గోటీలు అనుడు అంటే మనం చిన్నప్పుడు అనుకోపోదాం పోరగాళ్ళను. అదే భాష, అది పెద్ద ఇంపార్టెన్స్ దానికి అవసరం లేదు. వాళ్ళు చక్కగా మాట్లాడితే, వాళ్ళు చక్కగా ఉంటే ఆయనకు ఆ భాష వస్తుందా? నిండు సభలో, శాసనసభలో రేవంత్ అని పిలుస్తావు. నువ్వు ఏం చదువుకున్నావు రవై? నాకు అర్థం కాదు. కేటీఆర్, నువ్వు ఏం చదువుకున్నావు అసలు? సీఎం కుర్చీ కన్నా విలువ, మనిషికి విలువ ఇయ్యక బుద్ధి కాకపోతే నీకు ఆ కుర్చీ కన్నా పేరు పెట్టి పిలుస్తారా సీఎంను? అంటే ఒక దళిత సీఎం అయితే అట్లే మాట్లాడతావా? ఒక వెల్మ సీఎం అయితే నువ్వు అట్లే మాట్లాడతావా? మరి నువ్వు మాట్లాడతావా? రేవంత్ అని పేరు పెట్టి పిలిచినావు, ఇష్టరీతిగా సీఎం గారిని మాట్లాడుతున్నావు. నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఎట్లా రాష్ట్ర మంత్రిగా పనిచేసినావో నాకైతే అర్థమైతే లేదు. మొత్తం ఉద్యమకారుల ఉసురు పోచుకున్నారు, మొత్తం సర్వనాశనం అయిపోయినావు. ఇప్పుడు మీ ఇంటి ఆడబిడ్డ ఉసురు తలుగుతుంది, శాపనార్థాలు పెట్టింది, సత్యనాశనం అవుతారని పెట్టింది. తన కొడుకుల పేరు మీద వాళ్ళ సొంత ఇంటి దైవం అంటే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకున్నదంటే తనకి ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత బాధకు గురవుతుంది. నువ్వు చేసినటువంటిది, నువ్వేందో మహిళలను అది చేసిన ఇది చేసిన అంటే నీ ఇంటి సొంత చెల్లెనే నువ్వు కాపాడుకోలేదు, ఆమె దీవెన లేవు. ప్రజలారా గమనించండి, మహిళా మూర్తులంతా ఈ రాష్ట్రంలోని సొంత చెల్లెనే కాపాడినోడాట. మరి ప్రజల మహిళను ఇప్పుడు రాష్ట్రంలో ఉంటే మహిళను ఎట్లా గౌరవిస్తాడు? ఇసొంటోనికి ఏమన్నా తెలివి ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? మెదడు చక్కగా ఉందా? ఎక్కడి నుండి మాట్లాడతాను? అసలు నీ ఆలోచన విధానం ఎక్కడుంది? నీ కాన్సెన్స్లు ఉన్నావు అసలు? విసలేసిపోయేటట్టు నువ్వు అసలు మంచిగా సుఖంగా దీని 12కు ఇన్ని రోజులు నీ తలకాయ అసలే పని చేస్తలేదు, అవుట్డేటెడ్ అయిపోయినావు. నువ్వు మొత్తం రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నీ కొడుకును పిలుచుకొని, అయ్యా కేసీఆర్ గారు, ఆయన కన్నా చెప్పు, ఈ రాష్ట్రం మీద దున్నపోతు లెక్క వదిలినావు. ఆ పెద్ద అదేంటిది మెదల్లేని పిసలేసిన కుక్క, వెర్రిలేసిన కుక్కలాగా తిరుగుతున్నావు. నువ్వు అక్కడ వదిలిపెట్టావు, నువ్వు ఇంటికి పిలుచుకొని ఆయన సక్రమంగా చక్కగా చేసుకొని. కేసీఆర్ గారు, మీ కొడుకు ఇక్కడ రాష్ట్రాన్ని మొత్తం ఖరాబ్ చేస్తట్టున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, ఏడబడితే ఆడ పిచ్చి కుక్క కరిచినట్టు, ఎవరిని వాడితే వాళ్ళని ఎటుపడితే మాట్లాడుతాడు. దయచేసి ప్రజలు కూడా అందరూ గమనించుకోవాలి, ఇట్లాంటి వాళ్ళని తరిమేయాలి రాష్ట్రం నుంచి. ఉద్యమకారులను అందరినీ, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా సర్వ తిప్పలు పెట్టిరు, సర్వనాశనం చేసిరు. ఒక్కని కూడా న్యాయం జరగలేదు. దయచేసి ఉద్యమకారులారా, ఇప్పటికైనా మీరంతా గమనించుకొని కాంగ్రెస్ వైపు రాండ్రి, పనిచేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన 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 శక్తి సామర్థ్యాలంది ఈ పార్టీకి రాష్ట్రం డెవలప్మెంట్ లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెంబడి ఉండి మనం అందరం పనిచేస్తానని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై హింద్. మరి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఏం మాట్లాడారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ జరిగిన టీపీసీసీ విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మన్రేగా బిల్లును ఎలా అయితే రద్దు చేసిండ్రో, రామ్జీ బిల్లును ఏ విధంగా తీసుకొచ్చిరో దాని మీదనే చర్చించడం జరిగిందని ఈ మీడియా ప్రతినిధులు అడుగుతుంటే నేను కూడా తెలుసుకోవడం జరిగింది. మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ ఇద్దరు కలిసి ఈ మహాత్మా గాంధీ గారిని, ఇంతకుముందు గాడ్సే గారు మహాత్మా గాంధీని చంపారు అని అంటున్నారు, ఇప్పుడు మహాత్మా గాంధీ గారి ఆత్మను కూడా చంపే విధంగా ఈ మన్రేగా చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని మేము భావిస్తున్నాం. మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ, నూతనంగా గెలిచిన గ్రామ పంచాయతీల్లో కానీ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసినందుకు నిరసనగా గ్రామాల్లోనూ మండలాల్లోనూ ఉద్యమాలు చేపట్టాలని టీపీసీసీని ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఇదివరకు గతంలో వ్యవసాయ చట్టాలను ఏ విధంగా ఉపసంహరించుకున్నారో ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన రామ్జీ బిల్లును కూడా వెనక్కి తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని మేము భావిస్తున్నాము. మరి
మా ఏఐసిసి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి బీజేపీ ప్రభుత్వం బీబీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకొని మళ్ళీ మన్రేగా బిల్లును ప్రవేశపెట్టేలా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మా టీపీసీసీ అధ్యక్షన ఈరోజు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. చాలా చక్కగా జరిగింది. ఎందుకంటే దానికి ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షన వహించుకుంటూ ఈరోజు, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ గారు, ఇతర మా మంత్రులు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ, టీపీసీసీ కార్యవర్గం అందరూ వచ్చి ఈరోజు భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మీటింగ్ విజయవంతం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే రాష్ట్రం పట్ల గ్రౌండ్ నుంచి వెళ్ళి హై వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా రిపోర్టింగ్ ఇచ్చే వాళ్ళంతా ఈరోజు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నందుకు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి సలహాలు, సూచనలు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఏదైతే వాళ్ళకి ఏ విధంగా నిధులు కావాలి, ఏ సమస్యలను వాటన్నిటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చర్చించి వాటన్నిటిని త్వరలో తీరుస్తానని చెప్పి బాధ్యతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉపాధి పేరు మీద గాంధీ పేరు తీసి రామ్జీ పేరు పెట్టడం జరిగింది. సో ఆ మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగిందంట. సో ఏం మాట్లాడారు? ఇప్పుడు ఉపాధి అనేది తీసేసి గాంధీ అనేది దాన్ని కూడా త్వరలో మొత్తం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలి. దాన్ని ఉపాధి అనేది ఏ విధంగా తీసుకున్నాం, దాన్ని తీసేసి ఏ విధంగా గాంధీ అనే పదం పెడుతున్నాం మనము, దాన్ని కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తారు. మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షన ఈరోజు అది ఆ నినాదం వచ్చింది కాబట్టి అది కూడా మా టీపీసీసీ ద్వారా కూడా మేము తెలియజేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీజేపీ పైన పోరాటం చేస్తారని మీరు అనుకుంటారా? డెఫినెట్ గా. ఎట్లా అనుకుంటారా? రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు, రాజశంకి సీక్రెట్ గా చేతిస్తాడు, నరేంద్ర మోడీ మీరు బడాబాయ్ అంటాడు. సో ఎట్లా పోరాటం చేస్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకుంటారన్న మీరు? తప్పేముంది, బడాబాయ్ అంటే పెద్దన్న, బాధ్యత గల ఈ దేశానికి పెద్దదన్న ఆయన్నే. ప్రధానమంత్రి ఉన్నారు కదా, ప్రధానమంత్రికి పోరాటం చేస్తా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కదా. గౌరవిస్తుండు. ఏమంటారు అంటే బడాబాయ్ ఎందుకు అన్నాడు అంటే ఈ రాష్ట్రానికి నిధులు కూడా ఆయన కేంద్రం నుంచి మనకు వస్తాయి కదా. పెద్ద దిక్కోరు ఈ దేశానికి, ప్రధానమంత్రి ఆయనే కదా కుర్చీ. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కోరు రేవంత్ రెడ్డి గారు కదా, ఈయన కన్నా పెద్ద ఆయనే కదా. అందుకనే బడాబాయ్ అన్నాడు. దాంట్లో ఎటువంటిది, ఎందుకంటే ఈ రాష్ట్రం మనకు కావాలంటే ఏం చేయాలి, నవ్విచ్చి అయినా సరే మనం ఏ విధంగానైనా సరే తీసుకోవాలి నిధులు. మన అవసరం మనం కాబట్టి, ఎందుకంటే అప్పుల పాలు చేసిన కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాలో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఒకరి సలహాలు, సూచనలు రేవంత్ రెడ్డి గారికి అవసరం లేదు. మీరు యువకులు అంటే సీనియర్ నాయకులను అడిగితే వాళ్ళు వేరే రకంగా చెప్తారు. మీరు యువకులు, మీరు చెప్పండి, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మీరంటే ఏం చెప్తారు? ఎందుకు హ్యాపీ? గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? 100% అమలు అవుతున్నాయి. ఎందుకైతే లేవు? ఇప్పుడు పథకాలు మేము ఏవి ఇస్తున్నామో ఆ పథకాలు అన్నిటినీ ఒకసారి చూసుకోమని చెప్పి మేము ప్రజలను కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను కూడా సవాలు కూడా విసిరినాం. కేటీఆర్కి అయినా కేసీఆర్కి అయినా అసెంబ్లీకి కూడా రమ్మని చెప్పాను. అసెంబ్లీలో కూడా చర్చించు, మేము ఏ పథకాలు ఇచ్చినాం, మేము ఏ హామీలు ఇచ్చినాం, ఆ అమలు చేస్తున్నామా, అమలు చేస్తలేమా మేము ఇచ్చిన హామీలు అని చెప్పి అసెంబ్లీకి చర్చకు. ఇంతవరకు కేసీఆర్ అంటూ చర్చకే రాడు. వచ్చిండు, సంతకం పెట్టిండు, పోయిండు. ఎందుకు ఇంకా ఆయనకు జీతం? అంటే ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కేసీఆర్ జీపం పట్టినట్లు అంటే కేసీఆర్ తప్ప మీకు వేరే కనిపించట్లేదన్నా? మీరు 42% రిజర్వేషన్ ఇస్తారు, ఎందుకు వెళ్ళారన్నా అంటే ఏం చెప్తారన్నా? మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. మేము గుందుకుట్లే దొంగతనం చేస్తలేము. న్యాయ వ్యవస్థలు, చట్టాలు, ధర్మాలు అన్ని నమ్ముకున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గా ఒక బీసీ బిడ్డగా ఉన్నాడైనా, రేవంత్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బిడ్డ అయినా సరే ఈరోజు బాధ్యతగా వహించి ఒక ఎవరు ఆలోచిస్తారు చెప్పండి మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒక రెడ్డి కులం నుండి అయినా బీసీలకు న్యాయం జరగాలి 42% అని చెప్పి ఏ ఒక్క నాయకుడు చరిత్ర తిరిగేస్తే ఒకసారి ఆలోచించిరా? పోరాటం చేయొచ్చాము గల్లీ వరకు. ఈ రోజు రెడ్డి రిజర్వేషన్ సాధించుకున్నారు, అట్లా బీసీ రిజర్వేషన్ సాధించుకోలేరా? 100% సాధించుకుంటాం. మేము ఏమంటున్నాం, ఎందుకు ఇంత టైం పడుతుంది? రెడ్డి రిజర్వేషన్ ఎంత సింపుల్ ఎట్లా వచ్చింది? న్యాయ పోరాటం. ఆ రోజు మా బీసీలు ఏంటంటే జాలి మనుషులు, వాళ్ళు అడగక ముందుకైనా ఇస్తారు, అడిగినా ఇస్తారు. మా బీసీలు కొంచెం రెడ్డి వాళ్ళకి పడకుండా వచ్చినాము. మేము కాదంటలే, వ్యక్తిగతంగా మేము దాన్ని ఏమంటలే. కానీ ఏ విధంగా మేము పోరాటం చేయాలో న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టుల తీరు అన్ని ప్రకారంగా చూసుకొని మేము భవిష్యత్తులో 42% తీసుకున్నాకనే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లకు పోతామని చెప్పి నేను మరోసారి తెలియదు. మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లాంటిది ఏమి ఉంటుంది. 42% వచ్చినాక నువ్వు ఇదే నెరవేరుతారంట. 40% కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అంటే నమ్మాలా అంటే మీరేం చెప్తారు? 100% వస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రజలకి, బీసీ నా బిడ్డలకి, నేను ఒక గౌడ బిడ్డగా ఉన్నా 100% నమ్మొచ్చు. ఎందుకంటే
న్యాయ పోరాటం చేస్తుండు, చిత్తశుద్ధితో ఒక కమిట్మెంట్ తోని రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డగా ఉండి కూడా రియల్ గా గర్వపడాలి. బీసీ బిడ్డ కోసం ఆలోచిస్తుండు, రేపటి జనరేషన్ కోసం ఆలోచిస్తుండు. ఇప్పుడు బీసీ ప్రజల కోసం కాకుండా నెక్స్ట్ బీసీ తరం ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ బీసీ తరానికైనా అవకాశం రావాలి, రేపు ఉన్నంత అవకాశం రావాలి, యువకులలో కూడా బీసీలు ఉన్నారు, అందులో నుంచి చైతన్యం రావాలని చెప్పి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తే మరి చిత్తశుద్ధితో పనిచేస్తుండే. ఈరోజు మనం రియల్ గా మనకంటూ ఒక పట్టుదల ఉంటే రేవంత్ రెడ్డి గారికి అందరం భాగస్వామ్యం కావాలి, ఆయనకు మద్దతు పలకాలి. ఎందుకంటే ఎవడో ఒకడు వేస్తుంటాడు పోతుంటాడు దాని మీద పిటిషన్లు, ఆ పిటిషన్లు వేసినంత మాత్రాన ఆయనకి ఏమవుతుంది, ఎవడో కొనికిసుకో గొట్టంగా వేస్తుంటాడు, అవన్నీ మనం పట్టించుకుంటామా? బీసీ బిడ్డగా ఉన్నాం మేము, అదే చెప్తున్నాం, తొక్కి నారదలు ఇస్తాం, మా వాటా మాకు ఇవ్వకపోతే అవసరమైతే ఉద్యమం కూడా చెప్తాం. తెలంగాణ ఉద్యమం ఉంది కదా, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎంత పోరాటం చేసినాం ఆంధ్రుల మీద, మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి మనం ఎంత పోరాటం చేస్తాం. ఈరోజు బీసీ వాటా కావాలని చెప్పి 50% రావాలని చెప్పి న్యాయ వ్యవస్థలో మనకు ఉన్నది ఆర్టికల్ ప్రకారం. అందులో మనం 42%, ఒక 8% తక్కువ అడుగుతున్నాం, 42% మనం ఆ వాటా కూడా ఇవ్వకపోతే మేము ఏం చేయాలో ఆ విధంగా చేస్తాం, ఏడికైనా తెగిస్తాం. బీసీ నినాదం కోసం ఈ రోజు నడుస్తుంది, రేపు భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ఒక బీసీ బిడ్డగా నేను కోరుకుంటున్నాను. అంటే మీరు ఒక యువకులు, మీరు చెప్పండి, నిజంగా కాంగ్రెస్ పార్టీలో యువకులకు అవకాశం ఇస్తారా అంటే మీరేం చెప్తారు? 100% ఎన్ఎస్ఏ ఉంది, యూత్ కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా చాలా మంది మా యువకులు కూడా ఉన్నారు. ఇప్పుడు యువకులు నిరుద్యోగులే చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేసినట్టు ఏం చెప్తారన్న? నిరుద్యోగులకు కూడా మంచి జాబ్ క్యాలెండర్ కూడా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల పై చిలుకు ఎక్కగానే ముఖ్యమంత్రి ఎక్కగానే ఒక 6 నెలల లోపు కూడా వాళ్ళకి వేసిండు, అందరికి ఇచ్చిండు, పట్టాలు కూడా ఇచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయన్న? 100% వచ్చినాయి. ఇచ్చిందే. నేను ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చిండా? అంటే ఆయన లేకపోతే మీరు అంతేనా? మేము ఎందుకు ఏమండి, మేము ఇస్తున్నాం కదా. 10 సంవత్సరాలు అప్పు చేసిపోయిండు, హామీలు పనికిరాని హామీలు ఇచ్చిండు, పనికిరాని గ్యారంటీలు ఇచ్చిండు, ఏ ఒక్కటి నెరవేర్చిండు? గోడలు కట్టి పూతలు పూసి అవి చేసినా అన్నాడు. ఏమయ్యా నీ గోడలు కూలిపోయి ఈ రోజు పెచ్చలు వెళ్ళిపోయి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, తులం బంగారం ఇస్తామన్నాడు, 4,000 పింఛన్ ఇస్తాడు, ఇంటి స్కూటీ ఇస్తాను, ఇచ్చి వచ్చిన ఆయన మరి మేము ఏమంటున్నాం, ఏమని అంటలే, మేము ఇస్తాం, 100% ఇస్తాం. ఇంకెన్ని సంవత్సరాలు, మాకు 3 ఏళ్ళు టైం ఉంది. అయిపోయిన టైం వాడిని అడగాలి కేసీఆర్, అరే నాయన నీ టైం అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది కదా, నువ్వు ఈ రోజు ప్రతిపక్షంలో నువ్వు ఇస్తాను, ఏం పీక్ కట్టలు కట్టినవరా నాయన తెలంగాణలో, అందుకని నేను తీసి తొక్కిదాన్ని పక్క పడేసారు నాయన, ఈ రోజు ఫామ్ హౌస్ పరిమితం చేశారు, అసెంబ్లీకి రాకుండా. గజ్వెల్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? గజ్వెల్ ప్రజలు నేను గెలిపించుకోరు కదా, 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, తొలి ముఖ్యమంత్రి అని డప్పు కొట్టుకుంటు కదా కేసీఆర్. నేను అడుగుతున్నా, ఈ రోజు గజ్వెల్ ప్రజలు నేను గెలిపించుకోరు, సిగ్గుచేరం ఉందా? నేను అడుగుతున్నా, గజ్వెల్ ప్రజలు ఏమనుకుంటారు? గజ్వెల్ ప్రజల కోసం ఏనాడన్నా పోయినావా? ఆ ప్రాంతానికి పోయినావా? ఒక ఫోటో, ఒక వీడియో అన్న చూపి. నేను అడుగుతున్నా సూటి ప్రశ్న, నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, మేము ఒక యువకునైనా కాంగ్రెస్ పార్టీ లీడర్గా అడుగుతున్నా, ఏం చేసినాం? తెలంగాణ ఈ రోజు ప్రతిపక్ష పార్టీలను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ గలం కోసం ఏమని ఒక మాటన్న మాట్లాడినామా? మేము బీసీ నినాదం కూడా జంతర్ మంతర్ కాడ పెట్టినా, ఇక్కడ చేసినా కానీ బీసీ బిడ్డగా ఏంది అసలు భవిష్యత్తులో ఆలోచించాలని చెప్పి నీ పార్టీ పరంగా నువ్వు చేసినావా? సపోర్ట్ చేస్తున్నాం, మద్దతు పలుకుతున్నాం అంటే ఒక లెటర్ రిసీవ్ చేసి మద్దతు పలుకుతున్నాం అంటే అయిపోతుందా? సిగ్గుశరం ఉండాలి, రావాలి, పోరాటం చేయాలి, న్యాయ పోరాటాలు, న్యాయ వ్యవస్థలు. నువ్వే అన్నావు కదన్నా, మేము గుంజుకొని రాలేం, లాక్కొని రాలేం, ముఖ్యమంత్రి కాలే, అవన్నీ తెలుస్తున్నావు కదా, లాజిక్ తెలుస్తున్నావు కదా. మరి ఆ లాజిక్ చేస్తున్నావు ఏమైంది? మేము ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు మేము ఎన్నో అరెస్టులు, ఎన్నో ఉర్దూలకు వచ్చిన కింద పడ్డా మేము లేచి వచ్చినాం. ఈ రోజు అధికారంలో ఎవడో చేస్తే మేము ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాలే, మేము మా పార్టీ అధికారంలోకి రాలే. 4 కోట్ల జనాలు ఆదరిస్తే ఈ రోజు భారీ మెజార్టీతో బ్రహ్మరంధం పడితే మేము ఈ రోజు ఈ కుర్చీలో కూర్చున్నాం. మేము ఆత్మగౌరవాన్ని చంపుకోవాలి, మేము ఏదో ఎవరో కోసం లొంగిపోలే, మేము పోరాటం చేసాం. ప్రతిపక్ష నాయకులుగా ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ గుండి గారు పోరాటం చేసిండు కేసీఆర్ మీద, ఒక ముఖ్యమంత్రి మీద. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అదృష్టశాతం ఈ రోజు మా మంత్రులయ్యారు, ఎమ్మెల్యేలు వారి స్థానంలో ఉన్నారు. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకులు, నువ్వు బాధ్యతగా వాళ్ళ తెలంగాణ మీద, ఎందుకంటే నువ్వు 10 సంవత్సరాలు ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ మీద బాధ్యత ఉంటుంది. 100 సార్లు చెప్పింది ఇప్పటికి కేసీఆర్, సలహాలు సూచనలు ఇయ్యి, ప్రశ్నించు అని చెప్పన్నాడు. ఎవరండి ఈరోజు అధికార నాయకుడు ప్రశ్నించు, సలహాలు సూచనలు ఇయ్యి అని చెప్పి అన్నాడు ఎప్పుడన్నా? నువ్వు ఏడా హాస్పిటల్లో వండుకుంటే వచ్చి మరి నేను పలకరించాడు. 10 సంవత్సరాలు మా యువకులైనా ఎవరైనా నాన్న కష్టాలు పడితే ఇంటికి తీసుకొని గొర్ర గుంజుకొని మమ్మల్ని అరెస్టులు చేసినాం, మా మీద కేసులు పెట్టినాం. ఇప్పటికి మా మీద కేసులు కూడా పోతలేవు. ఈరోజు మా అధికారంలోకి వచ్చిన వాటికి ఒకటి మేము తొలగించుకుంటూ వస్తున్నాం. ఈనాడు నువ్వు ప్రతిపక్ష పార్టీల కోసం ఒక రాజకీయంగానే వేయాలి, దాన్ని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా తీసుకొని చిల్లర నా కొడుకులు బీఆర్ఎస్ పార్టీ నా కొడుకులు వ్యక్తిగతంగా తీసుకుంటారు. అందుకని ఈ రోజు దాని ఏడికైనా కవిత ఈ రోజు బయటకు అయిపోయింది. సిగ్గుశరం ఉండాలి బీఆర్ఎస్ పార్టీ. మేము ఈ ప్రతిపక్షం ఉండి మరి మేము గౌరవిస్తాం.
అది మా స్టార్ట్. మొన్న అసెంబ్లీ కోసం మీరు చూసారు కదా, చాలా 4 కోట్ల జనాలు కూడా చూసారు, ప్రతి ఒక్క మీడియాలో చూసారు. గౌరవించుకుంటా ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలన్నట్టుడే ముఖ్యమంత్రి కూర్చోవాలి. ఎందుకంటే అంత ఉన్నా కానీ ఒక లీడర్ ఆఫ్ సీఎం ఉన్న అసెంబ్లీలో ఉన్నా కానీ వచ్చి మరి సెకండ్ ఇచ్చి మరిపోయాడు. అంత మంచి గుణం ఓరుకుంటాను ఒక రేవంత్ రెడ్డి గారు. సహజంగా కామెంట్ వస్తాయి అంటే ముందు మంచిగా ఉంటాడు, వెనకాల కేసీఆర్ చనిపోవాలని కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి అంటారు. దాని చెప్పండి, అది రాజకీయ మాట్లాడింది కదా, కేసీఆర్ సమాధి చేస్తాం ముక్క మొలకని అది చాలా మాట్లాడింది కదా. కేటీఆర్ కూడా అన్నాడు. కేటీఆర్ కూడా నాన్న బూత్ మాటలు తిట్టిండు, మా మంత్రుల్ని రేవంత్ రెడ్డి గారిని తిట్టిండు, కేసీఆర్ కూడా తిట్టిండు, మా పార్టీని రాహుల్ గాంధీని కూడా తిట్టిండు. అవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా, వీడియోలు క్లిప్లు అన్నీ ఉన్నాయి కదా. రాజకీయంగా ప్రశ్నించడం వేరే, నిజంగా వ్యక్తిగతంగా కోరుకున్నటోడైతే ఆయన హాస్పిటల్ బెడ్ మేము అనుకున్నప్పుడు ఎందుకు పోతాడు? మేము అదే అడుగుతున్నాం. పోయి మరి పలకరించు. ఎన్నడన్నా వచ్చిండా రేవంత్ రెడ్డి గారికి మంచి బిడ్డ పెళ్ళి అయితే అలా గుసబెట్టినోని నువ్వు, నీకు కనికరం లేనోనివి. ఈ రోజు కాలం ఏదైనా నిర్ణయిస్తుంది. అందుకని ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి కూర్చోండు, ప్రతిపక్షంలో ఈ రోజు బిచ్చం బతికి అయిపోయి అసెంబ్లీలో కూర్చున్నాడు ముఖం లేకుండా. మీరు చెప్పండి, ఒక యువకుడుగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పరిపాలన ఓకే బాగుంది, చాలా బాగుందని చాలా మంది అంటున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారి పదజాలం ఏదైతే కళ్ళు వీకి గోటులు ఆడతాం, నా పేగులు తీసి మెడలు వేసుకుంటాం, లాగా తొండలు ఇడుస్తాం, ఇట్లాంటి పదాలు ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి సభ్య సమాజానికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగే ఛాన్స్ ఉందంట? రేవంత్ రెడ్డి గారు ఒక ఫైర్ బ్రాండ్, ఒక మాస్ లీడర్, ఆయన ఒక యంగ్ డైనమిక్ లీడర్. ఈ పదాలు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? 100%. ఎందుకంటే ప్రతిపక్షాల మీద మాటలతో వేల్చాలంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూర్చున్నంటే ఆయన ఈ రోజు ఆయన కమిట్మెంట్, ఆయన మాటలు, ఆయన వాయిసే ఈ రోజు అది జనాలకు అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, ప్రతి ఒక్క యువకునికి తెలుసు. ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయో, ఆయన సభలలో మాట్లాడుతుంటే ఒక సభ దద్దరు వెళ్తుంటుంది. ఏ నాయకుడు కూడా మాట్లాడు, ఆయనతో పోల్చుకునేంత రేంజ్ ఎవరికి కాదు. ఎందుకంటే ప్రతిపక్షానైనా అధికారంలో ఉన్నగైనా ఆయన మాటలతో తూటాలు వెలుస్తాడు. ఆయన ఒక ఫైర్ బ్రాండ్, ఒక మాస్ లీడర్గా ఎదిగాడు. రియల్గా ఆయన హ్యాండ్స్ అప్ చెప్పాలి ఆయన వాయిస్కి. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ లేరు. ఇప్పుడు పెట్టరా అసలు 5 సంవత్సరాలు కట్టనే తప్పకుండా పెడతారు త్వరలో. రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది అవన్నీ. ఆ మంత్రి పదవులు త్వరలో ఏ విధంగా చేయాలో, ఎవరికి ఇవ్వాలో అది అధిష్టానం చూసుకుంటుంది. ఆ అధిష్టానం మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా వారికి మద్దతు పలుకుతాడు. త్వరలో మనకి అంటూ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వస్తాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం.